Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, మనం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ లో క్లాస్ 5 లో ఉన్నాం అండ్ ఈ క్లాస్ లో మనం యాసిడ్స్ కి అండ్ మెటల్స్ కి మధ్య జరిగే రియాక్షన్ ని స్టడీ చేద్దాం. గైస్, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ మెటల్స్. సో యాసిడ్స్ మెటల్స్ కలిసినప్పుడు జరిగే రియాక్షన్ ఏంటి అని చదవటమే మన ఎయిమ్. సో దీనికోసం నేను యాసిడ్గా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకుంటున్నాను HCl అండ్ మెటల్గా జింక్ గ్రాన్యూల్స్ని తీసుకుంటున్నాను. సో మెటీరియల్ రిక్వైర్డ్: టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, గ్లాస్ త్రూ, క్యాండిల్, సోప్ వాటర్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ జింక్ గ్రాన్యూల్స్. సో నేను యాక్టివిటీ కోసం 10 milliliters ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకుంటున్నాను ఒక టెస్ట్ ట్యూబ్లో అండ్ దాంట్లో కొన్ని జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ది టెస్ట్ సెటప్ టు అండర్స్టాండ్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ మెటల్స్. సో ఇక్కడ నేను ఈ టెస్ట్ ట్యూబ్లో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకున్నాను అండ్ ఈ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి కొన్ని జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేశాను. సో ఈ టెస్ట్ ట్యూబ్ని నేను ఒక రబ్బర్ కార్క్ తోటి ఫిక్స్ చేసి త్రూ డెలివరీ ట్యూబ్ సోప్ వాటర్లో ప్లేస్ చేశాను. అయితే నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ సోప్ వాటర్ గుండా బబుల్స్ రావటాన్ని నేను అబ్జర్వ్ చేశాను. సో ఇక్కడ ఈ బబుల్స్ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయంటే రిలీజ్ ఆఫ్ గ్యాస్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ జింక్ ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగిందో ఈ రియాక్షన్ వల్ల ఒక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి డెలివరీ ట్యూబ్ ద్వారా సోప్ వాటర్లో బబుల్స్ని ఫామ్ చేసింది. సో ఈ గ్యాస్ ఏంటి అని నేను టెస్ట్ చేయటం కోసం ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ బర్నింగ్ క్యాండిల్ తీసుకురాగానే సో ఇది అక్కడ మంట పాప్ సౌండ్ తోటి మండటాన్ని మనం చూడొచ్చు. ఓకేనా, పాప్ సౌండ్. సో ఈ పాప్ సౌండ్ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, సో ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అయింది అని నేను చెప్పుకోవచ్చు అంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ హియర్ యూ కెన్ సీ ద ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ బిట్వీన్ ద యాసిడ్ అండ్ మెటల్ వి టేకెన్. సో మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకున్నామండి. ఈ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేయగానే మనం హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది అనేసి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మిగిలిన ప్రోడక్ట్ ఎవరు అంటే జింక్ క్లోరైడ్. సో ఈ ఈక్వేషన్ని మనం ఆల్రెడీ 9th స్టాండర్డ్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్లో నేర్చుకున్నాం. సో అక్కడ మనం ఒక ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని కూడా తెలుసుకున్నాం. సో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ జింక్ గ్రాన్యూల్స్ రియాక్ట్ అవ్వటం మూలాన జింక్ క్లోరైడ్, సో ఇది ఒక సాల్ట్ అండి. జింక్ క్లోరైడ్ అనేది ఒక సాల్ట్, మనకు ఒక సాల్ట్ ప్రొడ్యూస్ అయింది, అలాగనే హైడ్రోజన్ గ్యాస్ కూడా రిలీజ్ అయింది. అయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందని ఎలా చెప్పాం? బర్నింగ్ విత్ పాప్ సౌండ్. సో మనం ఒక మండుతున్న అగ్గిపుల్ల అంటే మ్యాచ్ స్టిక్ని కానీ ఇక్కడ మనం క్యాండిల్ని తీసుకున్నాం. సో క్యాండిల్ వెలిగించి అక్కడ గ్యాస్ వస్తున్న చోట పెడితే ఆ క్యాండిల్ పాప్ సౌండ్ చేస్తూ మండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ పాప్ సౌండ్ వచ్చిందంటే అక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అయినట్టు? హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయినట్టు. సో ఇక్కడ ఈ రియాక్షన్ ప్రతి యాసిడ్తో వ్యాలిడ్ అవుతుందా లేదా తెలుసుకోవటం కోసం ఇక్కడ మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ బదులు సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4ని లేదా HNO3ని తీసుకొని ట్రై చేయాలి. సో అప్పుడు కూడా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒక యాసిడ్ అండ్ మెటల్ రియాక్ట్ అవుతాయో మనకు ఒక సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని కానీ బర్నింగ్ క్యాండిల్ని కానీ అక్కడ పెట్టినప్పుడు గ్యాస్ ఉన్న చోట పెట్టినప్పుడు పాప్ సౌండ్ తోటి అది మండటాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. సో మనము రకరకాల యాసిడ్స్ని మెటల్స్ని కలిపి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అని కన్క్లూజన్కి వచ్చాం కాబట్టి సో జనరలైజ్డ్గా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. సో ఎప్పుడైతే యాసిడ్ అండ్ మెటల్ రియాక్ట్ అవుతాయో మనకు ఒక సాల్ట్ అండ్ అలాగే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతాయి అనేసి చెప్పుకోవచ్చు. From the above activities we can conclude that when acid reacts with a metal
హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే యాసిడ్ మెటల్ తో రియాక్ట్ అవుతుందో మనకి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని ఎలా గుర్తుపట్టాలి? పాప్ సౌండ్ తోటే మనం ఐడెంటిఫై చేస్తాం. కాషన్, దిస్ యాక్టివిటీ నీడ్స్ ద టీచర్స్ అసిస్టెన్స్. సో ఇక్కడ మనం రకరకాల యాసిడ్స్ ని తీసుకుంటున్నాం, లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇలాంటి యాసిడ్స్ ని తీసుకుంటున్నాం. సో యాసిడ్స్ ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. సో అందుకనే టీచర్ అసిస్టెన్స్ లేకుండా ఈ యాక్టివిటీ చేయటం కొంచెం డేంజర్. వై పికిల్స్ అండ్ సోర్ సబ్స్టెన్సెస్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్. సో మనకి పికిల్స్ అంటే కొన్ని పచ్చళ్ళు, వీటిని మనం పాట్స్ లో ఆర్ గ్లాస్ కంటైనర్స్ లో, లేదు ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఉంచుతాం. లేదు సోర్ సబ్స్టెన్సెస్, మీరు బయట పెరుగు అవి చూసినట్టయితే ఇవి కూడా మనకి ప్లాస్టిక్ కంటైనర్స్ లోనే వస్తాయి. వీటిని ఎప్పుడు కూడా మెటల్ కంటైనర్స్ లో స్టోర్ చేయరు. ఎందుకని స్టోర్ చేయరు అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనకి యూజువల్ గా ఈ పికిల్స్ లో ఆర్ సోర్ సబ్స్టెన్సెస్ లో ఏదో ఒక రకంగా యాసిడ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, లైక్ సిట్రిక్ యాసిడ్ అవ్వచ్చు, ఎసిటిక్ యాసిడ్ అవ్వచ్చు, ఆర్ లాక్టిక్ యాసిడ్. సో ఈ యాసిడ్స్ ఏమవుతాయంటే ఈ మెటల్స్ తోటి రియాక్ట్ అవ్వటం మూలాన ఆ రిజల్టింగ్ ప్రోడక్ట్ వల్ల టేస్ట్ అనేది అన్ప్లెజెంట్ గా మారటం, అంటే ఆ సబ్స్టెన్స్ అంత వెల్ కండిషన్ లో మనకి రిసీవ్ అవ్వదు అనమాట. సో సమ్ టైమ్స్ ఆ బై ప్రొడక్ట్స్ వల్ల మనకి ఈ సబ్స్టెన్సెస్ అంటే ఈ పికిల్స్ కానీ సోర్ కానీ ఇవి టాక్సిక్ గా మారే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అందుకనే మనము పికిల్స్ ని అలాగే సోర్ సబ్స్టెన్సెస్ ని మెటల్ కంటైనర్స్ లో స్టోర్ చేయకూడదు. గైస్, దట్ ఈస్ అబౌట్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ మెటల్స్. సో మీకు ఓన్లీ గుర్తుండాల్సిన విషయం, యాసిడ్స్ అండ్ మెటల్స్ కలిసినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని మనం పాప్ సౌండ్ ద్వారా ఐడెంటిఫై చేస్తామని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనం రియాక్షన్ బిట్వీన్ బేసెస్ అండ్ మెటల్స్ గురించి స్టడీ చేద్దాం. గైస్, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో దాన్ని తెలియచేయండి. గైస్, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.